ఎక్కువ విజయ్ జలకిస్తూ ఉన్నారు. సో తమిళనాడు రాజకీయాల గురించి ఒకసారి మాట్లాడదాం. ఉపాలక్ష్మణ్ గారు నమస్కారం. చెప్పండి. ఏంటి సార్ మొత్తంగా టీవీకే ప్రస్తుతానికైతే ఆధిక్యంలో కొనసాగుతుంది. అటు డిఎంకేను ఇటు ఏఐడిఎంకేను తోసిరాజ్ అని ఆధిక్యం దిశగా విజిల్ సౌండ్ చేసుకుంటూ ముందుకు పోతున్న పరిస్థితి. ఈ ఆధిక్యం మెజార్టీ కొనసాగే అవకాశం ఉందంటారా? ఎలా చూడొచ్చు అంటారు? అంటే ప్రజలు డిఎంకేకి ఏఐడిఎంకేకి రెండు పార్టీలకు చాలా కాలం నుంచి పరిపాలనలో ఉన్నాయి. సో కొత్త పార్టీ వచ్చింది కాబట్టి ప్రజలు మొక్కే అవకాశం కూడా మొక్కారు అని అనుకుంటున్నాను నేను. ఒకవేళ ఈ ట్రెండ్ వస్తే ఇక్కడ ఆ సినిమా అభిమానులు అంటే యాక్టర్ గా అనుకున్న అభిమానులు లిఫ్ట్ ఎక్కువ, సో వాళ్ళ పర్సెంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ ఇవాళ సీట్లు ఎక్కువ వస్తున్నాయి అంటే సామాన్య ప్రజలు కూడా ఆయన ఓట్ చేసుకున్నారని దాని అర్థం. ఇక్కడ డిఎంకేకి ఏఐడిఎంకే గట్టి పోటీ ఇస్తుంది అన్నది అక్కడ జనంలో అభిప్రాయం పడలేదు. ఆల్టర్నేట్ చూస్తారు. డిఎంకే వద్దు అనుకుంటే ఎవరిని గెలిపియాలని ఆల్టర్నేట్ చూస్తారు కదా. చూసినప్పుడు ఆల్టర్నేట్ ఏఐడిఎంకే బీజేపీ కూటమి ఆల్టర్నేట్ అని అనుకుంటే వాళ్ళకు 1% ఓట్లు పడతాయి. ఈసారి అట్లా అనుకున్నట్టు అనిపించడం లేదు. ఆయన కొత్తగా రాజకీయాలకు వచ్చాడు కాబట్టి ఆయన ఆల్టర్నేట్ గా ఆయన ఎన్నుకున్నాము అని జనం ఈ ఓట్లు ఈయన వేసి సైలెంట్ ఓటర్స్ ఖచ్చితంగా ఆయన కింగ్ మేకర్ కాకుండా కింగే కావచ్చు. ఏదైనా చెప్పలేము. ట్రెండ్ ఇంకా మనకు సమయం పడుతుంది. అయితే ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఆయన సీట్లు కొంచెం తక్కువ వచ్చాయనుకోండి, ఎవరు పోటీ చేస్తారే వ్యతిరేక పార్టీ ఆ విధంగా ప్రచారం చేశాడు. చేసినప్పుడు డిఎంకేతో కలిసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏఐడిఎం బీజేపీ టీవీకే పార్టీలు అధికారంలోకి రావచ్చు. అప్పుడు అధికారికి వచ్చినట్టే లెక్క. సోనా మెజారిటీ వచ్చింది అది మనం ఏం చెప్పలేదు. ఆయన స్వతంత్రంగా ఫామ్ చేసుకుంటాడు. కానీ అలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏడిఎంకే కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు వాయిస్ కట్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. పశుపతి గారు చెప్పండి. సో ఏంటి మొత్తంగా టీవీకే సౌండ్ గట్టిగానే వినిపిస్తోంది. అటు డిఎంకేకు ఇటు ఏఐడిఎంకేకు జలకిస్తున్నారు విజయ్. సో ఏంటి ఎలా చూడొచ్చు అంటారు ఈ పరిణామాన్ని? ముందుగా తమిళనాడు ఒరవడి చూస్తే తమిళనాడులో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ఎవరు కూడా గతంలో కూడా జయలలిత తీయండి, లేకపోతే కరుణానిధి తీయండి, లేకపోతే ఇంకో ఎవరైనా కానివ్వండి, వాళ్ళు బేసిక్ గా తమిళియన్స్ కాదు. అంటే ఫాదర్స్ వాళ్ళంతా మైగ్రేట్ అయిన వాళ్ళు. అంటే అటు కర్ణాటక నుండో లేకపోతే ఇటు తెలుగు నుండో, తెలుగు వాళ్ళ ప్రజల్లో చాలా చాలా ప్రస్ఫుటమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. ఒకప్పుడు మద్రాస్ రాష్ట్రంలో మనం పార్ట్ ఆఫ్ మద్రాస్ రాష్ట్రం కాబట్టి ఇప్పటికీ కూడా ఇన్ఫ్లుయెన్స్ నడుస్తుంది. కొన్ని క్యాస్ట్ అక్కడ డామినేట్ చేస్తున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఒరవడి ఏంటంటే డిఎంకే ఆల్టర్నేటివ్ పార్టీస్ ఎప్పుడు కీప్ ఆన్ చేంజ్ గవర్నమెంట్స్ చేసుకుంటాయి. అయితే ఇప్పుడు టీవీకే గురించి ప్రత్యేకంగా మేము అక్కడ ఉన్నటువంటి మాకున్నటువంటి కాంటాక్ట్స్ లో స్టార్టింగ్ లో కేవలం 4% ఉండే. 4% కాస్త 8% అయింది. 8% కాస్త వర్డ్ ఆఫ్ మౌత్ యూత్ లో కానివ్వండి, లేకపోతే ఎల్డర్ ఏజ్ లో కానీ చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయింది. అండ్ పశుపతి గారు విజయ్ ఇక్కడ స్టాండ్ తీసుకోవటం కూడా, అంటే ఏ పార్టీతో కూటమి కట్టకుండా తాను ఒంటరిగా బరిలోకి దిగటం కూడా కలిసి వచ్చిందని మనం భావించవచ్చు అంటారా? అంటే దేశం ఒకటి కాంగ్రెస్ ఆల్రెడీ డిఎంకేతో ఉన్నది, ఏఐడిఎంకేతో బీజేపీ ఉంది. ఇంకా ఆయన ఏ పార్టీతో కలవాలి? ఏ పార్టీతో? నేషనల్ పార్టీస్ అక్కడ ద్రవిడులకు ఒక నేషనల్ పార్టీలకు మోకరిల్లుతున్నాము. మనం మన అభిమానాన్ని మన రీజనల్ పార్టీని ఒక కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఒత్తాసు పలుకొద్దు అనేటువంటి ఒక క్యాప్షన్. అయితే ఈ క్రమంలో వాళ్ళు ఆల్టర్నేటివ్ చూసేటువంటి క్రమము తమిళనాడు ఓటర్స్ యొక్క ఒరబడి. అయితే ఎప్పుడైతే జయలలిత గారు చనిపోయిన తర్వాత ఒక బలమైనటువంటి వాయిస్ వినిపించలేక డిఎంకే వాళ్ళు ఆల్రెడీ ఒక స్ట్రాంగ్, అంటే అంతకుముందు కరుణానిధి గారు ఉన్నప్పుడే స్టాలిన్ ఒక ఆల్టర్నేటివ్ షాడో సీఎం లాగా పనిచేసేసి
ఆయనకు ఆ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. Yes. అయితే ఇక్కడ విజయ్ కి కలిసి వచ్చిన విషయం ఏంటంటే ఒక రకంగా ఇనిషియల్ స్టేజ్ ఏమనుకుంటారంటే గతంలో పవన్ కళ్యాణ్ గారికి యూత్ అంతా ఫాలో అప్ వచ్చింది, కానీ అక్కడ ఓటు మాత్రం టర్న్ కాలేదు, ఇక్కడ విజయ్ కూడా అదే జరుగుతుందేమో అని కొంత సందిగ్ధంలో ఉండే విజయ్ పార్టీ కూడా. అయితే విజయ్ కూడా స్టార్టింగ్ లో విజయ్ కు ఉండేటువంటి కాన్ఫిడెన్స్ విజయ్ మీదనే లేదు. విజయ్ మీదనే కాన్ఫిడెన్స్ లేదు. అంటే నేను ఇంత లీడ్ చేస్తా అని. కాను ఎప్పుడైతే సభలు పెడుతున్నారో, ఎప్పుడైతే యూత్ లో ఫాలో అప్ వస్తుందో, ఎప్పుడైతే యూత్ అక్కడ పేరెంట్స్ ని కూడా లేకపోతే వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగింది. జనరల్ గా ఏం చేస్తుండేది, మనం పెద్దవాళ్ళు మన చిన్న వాళ్ళకి చెప్పేసి కొడుకులకు కూతుర్లకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. అంటే ఓవరాల్ యూత్ వాళ్ళే డాడీ ఇది పద్ధతి కాదు, ఇది మనం ఓట్లు వేసాము, మనం వీళ్ళందరి గవర్నమెంట్ చూసాం, మనం డిఎంకే చూసాం, ఏఐడిఎంకే చూసాం, వీళ్ళు కొట్లాడుకుంటారు, మాట్లాడుకుంటూ ఉంటారు. సో